హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు కూడా ఏపీ హైకోర్టు ఉద్యోగాలు అంతేకాకుండా పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి మోడల్ పేపర్స్ లేటెస్ట్ అప్డేటెడ్ అయితే చూస్తున్నామండి. రెగ్యులర్గా మనకైతే ఉంటాయి మన యూట్యూబ్ ఛానల్లో. మొదటిసారి చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు ప్రతిరోజు మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. క్లాస్ మొత్తం స్టార్టింగ్ టు ఎండింగ్ వినండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ వీడియోకి కూడా 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి ఎంతమంది లైక్ చేస్తారో చూద్దాం, ఓకేనా? అంతేకాకుండా ఫ్రెండ్స్, మన మోడల్ పేపర్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి. టాప్ 25 మోడల్ పేపర్స్ కేవలం 100 రూపాయలకు మాత్రమే అందిస్తున్నామండి. చాలా చాలా పర్ఫెక్ట్గా రూపొందించాము. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, యాప్లో ఉన్నాయి, అక్కడ పర్చేజ్ చేయొచ్చు. మీరు అక్కడే పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. లేదా మాకు యాప్ డౌన్లోడ్ చేసుకోవడం రాదు అని ఎవరైనా అన్నట్లయితే మరి మీరు ఏం చేస్తారంటే 9030362853 అనేటువంటి నంబర్కి 100 రూపీస్ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని వాట్సాప్లో షేర్ చేసినట్లయితే, సేమ్ నెంబర్కి వాట్సాప్లో షేర్ చేస్తే మీకు విత్ ఇన్ 1 అవర్లో తెలుగు మోడల్ పేపర్స్, టాప్ 25 మోడల్ పేపర్స్ ప్లస్ 3 ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా విత్ ఇన్ 1 అవర్లో ప్రొవైడ్ చేస్తాం, ఓకేనా? మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాము. క్వశ్చన్ నెంబర్ 1. 1937లో ఏర్పాటు చేసిన ఫెడరల్ కోర్టుని సుప్రీంకోర్టుగా ఎప్పుడు మార్చడం జరిగింది? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సరైన సమాధానం ఆన్సర్ ఆప్షన్ 3, 1950వ సంవత్సరంలో. మరి 1937లో సుప్రీంకోర్టును ఏర్పాటు చేసిన టైంలో దీనికి సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ఎవరు అనేది మనకు అవసరం లేదండి, ఎక్కువ అడగరు దాన్ని. కానీ 1950 తర్వాత 50లో మొట్టమొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు పనిచేశారని చెప్పేసి చాలాసార్లు అడిగారు. ఇంకేమరి కామెంట్ రూపంలో మీ ఆన్సర్ ఏంటో తెలియచేయండి. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మొదటి న్యాయమూర్తి ఎవరు? మీకు తెలియకుంటే సిజేఐ ఆఫ్ ఇండియా, ఫస్ట్ సిజేఐ ఆఫ్ ఇండియా అని కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చెప్తా, ఓకే? నెక్స్ట్, 2022 ప్రస్తుత ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు? ప్రస్తుత ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 అండి, ఎన్కే సింగ్. ఎవరండి? ఎన్కే సింగ్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మధుబని చిత్రకళలో రంగులు వీటి ద్వారా తీస్తారు. మధుబని అనేది చాలా చాలా ప్రసిద్ధిగాంచినటువంటి చిత్రకళ అండి. ఇది బీహార్లో చాలా ప్రసిద్ధి. బీహార్ నుంచి వివిధ ప్రాంతాలకైతే విస్తరించింది. మరి వీటిలో ఏవేవి ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3, పైవన్నీ కూడా ఉపయోగించడం జరుగుతుంది, ఓకేనా? అన్నీ ఉపయోగిస్తారండి, ఓకే? బొగ్గు ఉపయోగిస్తారు, ఆవు పేడ ఉపయోగిస్తారు, ఆకు పసర్ల నుంచి వచ్చేటువంటి రంగులు ఉపయోగిస్తారు. సో అన్నీ ఆప్షన్ 3 అన్నీ సరి అయినవే. నెక్స్ట్ వన్ చూద్దాం. మిరియాలకు గల వృక్షశాస్త్ర పేరేంటి? 103. సరైన సమాధానము ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఓకేనా? వైపర్ నైగ్రమ్ అనేటువంటి పేరుతో మిరియాలని పిలుస్తాము, ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బ్రిటిష్ వారు భారతదేశానికి రావడానికి గల ప్రధాన కారణము సుగంధ ద్రవ్యాలు. ఈ సుగంధ ద్రవ్యాలలో బంగారంతో సమానంగా విలువ కలిగినటువంటి వస్తువు ఏమైనా ఉందా అంటే ఆ కాలంలో మిరియాలండి, ఓకేనా? బంగారంతో సమానమైనటువంటి ఖరీదు ఉండేవి మరి భారతదేశంలో బ్రిటిష్ వారి దగ్గర, ఓకేనా? సో మరి మిరియాలు ఎందుకు ఉపయోగించేవారంటే బ్రిటిష్ వారు వెచ్చదనం కోసము, ఓకేనా? హీట్ జనరేట్ చేస్తాయండి, ఓకే? వారు చల్లటి ప్రాంతాల్లో ఉంటారు కదా, సో వాటి కోసం భారతదేశంకి వాణిజ్య వ్యాపారం కోసమని వచ్చేసి భారతదేశాన్ని ఆక్రమించారు. నెక్స్ట్ వన్. అత్యంత గట్టిగా ఉండే లోహం ఏది క్రింది వాటిలో? ఆన్సర్ ఆప్షన్ 4, ప్లాటినం అనేది అత్యంత గట్టిగా ఉండేటువంటి లోహం అండి. అందుకే దీనిని ప్లాటినంని చాలా వరకు శాటిలైట్స్లో ఉపయోగిస్తారండి. శాటిలైట్స్లో వివిధ పరికరాలు తయారు చేయడానికి, కొన్ని రకాల వస్తువులు తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్. నీటి లోతును బట్టి సునామీ గంటకు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది? సునామీ అనే వర్డ్ ఇది జపనీస్ వర్డ్ అండి, పెద్ద అల అని అర్థము. మరి సునామీ ఎన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందంటే 900 నుంచి 1100 కిలోమీటర్లు, ఓకేనా? నీటి యొక్క లోతును బట్టి, ఓకే? నెక్స్ట్ వన్. కృత్రిమ బంగారంలోని అంతర్భాగాలు ఏంటి? కృత్రిమ బంగారము
రోల్ గోల్డ్ అంటారు కదండి. సో దాంట్లో ఏమేమి ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ 3 రాగి మరియు జింక్. ఈ రెండు పదార్థాలు, రెండు మూలకాలైతే, లోహాలైతే ఉండడాన్ని మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, ఏ సంవత్సరంలో విపత్తు నిర్వహణపై జాతీయ విధానాన్ని కేంద్ర మంత్రివర్గము ఆమోదించింది? విపత్తు నిర్వహణకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 2009లో. మరి జాతీయ విపత్తు నిర్వహణ చట్టం ఎప్పుడు తీసుకొచ్చారంటే 2005లో. 2005లో తీసుకొచ్చినటువంటి ఈ చట్టానికి గాను జాతీయ విధానాన్ని కేంద్ర ప్రభుత్వము 2009లో ఆమోదించింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఆరోగ్యవంతుని యొక్క గుండె చప్పుడు ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, 72 సార్లు అండి. ఓకేనా? ప్రతి నిమిషానికి గుండె చప్పుడు 72 టైమ్స్ అయితే ఉంటుంది. మరి బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంటుందండి? బ్లడ్ ప్రెషర్ 120/80 ఉంటుందండి. 120/80 ఉండడాన్ని మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, ఇండియాలో సౌరశక్తిని ఉపయోగించుకున్న మొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 రాజస్థాన్ అండి. ఓకేనా? రాజస్థాన్లో థార్ ఎడారి ఉంటుంది కదండి. సో సూర్యకిరణాలు చాలా అంటే నిట్ట నిలువుగా పడతాయి, వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి సౌరశక్తికి అనుకూలమైనటువంటిదిగా చెప్పుకోవచ్చు. సో రాజస్థాన్ రాష్ట్రంలో మొదటగా సౌరశక్తిని వినియోగించుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, బ్రిక్స్ దేశాలు క్రింది వాటిలో ఏవి? బ్రిక్స్ 110. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, బ్రెజిల్. బి ఫర్ బ్రెజిల్, ఆర్ ఫర్ రష్యా, ఐ ఫర్ ఇండియా, సి ఫర్ చైనా, యాజ్ ఫర్ సౌత్ ఆఫ్రికా. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్యోటో ఒప్పందము లేదా ఒడంబడిక నుండి బయటకు వచ్చిన మొదటి దేశం ఏది? ఆన్సర్ కెనడా. ల్యాండ్ ఆఫ్ లిల్లీస్ అంటారండి కెనడాని. కెనడా అయితే ముందుగా బయటకు రావడం అయితే జరిగిందండి. దీని యొక్క రాజధాని ఒట్టావా అండి. కెనడా యొక్క రాజధాని ఏంటి? ఒట్టావా. ల్యాండ్ ఆఫ్ లిల్లీస్ అంటారు దీన్ని, గుర్తుంచుకోండి. క్యోటో ఒప్పందం నుంచి బయటకు వచ్చిన మొదటి దేశము. నెక్స్ట్ వన్, సునామీ అనే మాట ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, జపనీస్ వర్డ్. ఇట్స్ ఏ జపనీస్ వర్డ్. పెద్ద అల అని అర్థము. సునామీ అలలు దీని వలన ఉద్భవిస్తాయి. ఆన్సర్ ఏంటండి మరి? ఆప్షన్ 4. పైవన్నీ సరైనవే. సముద్ర గర్భ భూకంపాలు, అగ్ని సంబంధి పగుళ్ళు, భూపాతాలు, ఇవన్నీ కూడా సరైనవే. ఏ సంవత్సరంలో చికాగోలో ప్రపంచ మతాల పార్లమెంట్ నిర్వహించబడింది? సర్వమత సమ్మేళనము అంటారు దీనిని. 114. సరైన సమాధానము ఆప్షన్ 3 అండి, 1893. 1893వ సంవత్సరంలో చికాగోకైతే మరి ఎవరు వెళ్ళారండి? స్వామి వివేకానంద. ఓకేనా? స్వామి వివేకానంద గారు అక్కడికైతే వెళ్ళి ప్రసంగించడం అయితే జరిగిందండి చికాగోలో సర్వమత సమ్మేళనంకి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ప్రపంచ నీటి దినోత్సవం ప్రతి సంవత్సరం ఎప్పుడు నిర్వహించుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 మార్చ్ 22. నెక్స్ట్, మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2 దినమును ఇలా కూడా పాటిస్తారు. ఏ విధంగా? ఆన్సర్ ఆప్షన్ 1 అంతర్జాతీయ అహింసా దినోత్సవం. ఒక దినోత్సవాన్ని అంతర్జాతీయ దినోత్సవంగా పాటించాలంటే దానిని ఎవరు ప్రకటించాలండి? ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ ప్రకటించాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్. విసర్జక అవయవము క్రింది వాటిలో ఏది? కాలేయము, గుండె, పొట్ట, మూత్రపిండం. విసర్జక అవయవంగా ఏది పనిచేస్తుందండి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 మూత్రపిండాలు. ఓకే, మూత్రపిండాలు. ఒకవేళ ఈ పొట్టాని కాకుండా ఇక్కడ చర్మం అని ఇచ్చాడు అనుకోండి ఫ్రెండ్స్, ఆన్సర్ ఏమవుతుంది? చర్మం కూడా అవుతుంది. ఓకేనా? మన శరీరంలో 2 విసర్జక అవయవాలు ఉన్నాయి, ఒకటి చర్మము, 2 మూత్రపిండాలు. ఓకేనా? ముఖ్యమైన ప్రశ్న, గుర్తుంచుకోవాలి. ఇన్సులిన్కి దేనితో సంబంధం కలిగి ఉంది? ఇన్సులిన్కి 118. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, డయాబెటిస్ మిల్లిటస్, మధుమేహము. నెక్స్ట్ వన్, భూ ఉపరితలం మీద అత్యధికంగా స్వేచ్ఛగా లభ్యమయ్యే మూలకం ఏది? 119. ఆప్షన్ 2 అండి, ఆక్సిజన్. నెక్స్ట్ వన్, అత్యధిక తేలికైన మూలకము క్రింది వాటిలో ఏది? అత్యంత తేలికైనదండి. ఆన్సర్ ఆప్షన్ 1 హైడ్రోజన్ అత్యంత
తేలికైన మూలకంగా చెప్పుకోవచ్చు మనం. మూలకము అన్నారండి ఇక్కడ. ఒకవేళ అత్యంత తేలికైన లోహం అన్నారనుకోండి, ఆన్సర్ ఏంటి? ఇక్కడ మూలకంగా కూడా లోహం అన్నారనుకోండి, లిథియం వస్తుంది అప్పుడు. ఓకేనా? అత్యధిక తేలికైన మూలకం మాత్రం హైడ్రోజన్, లోహం అంటే లిథియం, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏది వంటగదిలో బేకింగ్ పౌడర్గా వాడేది? 121 ఆప్షన్ 1 సోడియం బైకార్బోనేట్. నెక్స్ట్ వన్, ఐపీఎల్ సీజన్ తాజా ఎడిషన్ 2022 విజేత ఎవరు? ఎవరికి వచ్చిందండి టైటిల్? గుజరాత్ టైటాన్స్. నెక్స్ట్ వన్, అందుల ప్రపంచ కప్ 2023 ఆతిథ్య దేశం ఏది? ఎవరండి? భారతదేశము. భారతదేశము. ఎమర్జింగ్ ఎకనామిక్స్ సంబంధించిన ప్రపంచ ఆర్థిక ఫోరం విడుదల చేసిన సమ్మిళిత అభివృద్ధి సూచిలో భారత్ ఎన్నవ స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ 4 62. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ డైరెక్టర్ జనరల్గా ఎవరు పనిచేశారు? సింపుల్గా చెప్పాలంటే ఈ క్రింది వారిలో ఎవరు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ డైరెక్టర్ జనరల్గా పనిచేశారు? సింపుల్. ఆన్సర్ ఆప్షన్ 3 సుదీప్ లగ్టాకియా అనే వ్యక్తి పనిచేయడం జరిగింది. నెక్స్ట్ వన్, 2005లో ప్రపంచ విపత్తు నిర్వహణ సమావేశం ఎక్కడ జరిగింది? ప్రపంచ విపత్తు నిర్వహణ సమావేశము. ఆన్సర్ ఆప్షన్ 4 జపాన్లో జరిగిందండి. ఓకేనా? జపాన్ రాజధాని ఏంటి? టోక్యో. జపాన్ని మనము నిప్పన్ అంటామండి. నిప్పన్. ఓకే, సూర్యుడు ఉదయించే దేశము. నిప్పన్ అంటే నిప్పు కణిక అని అర్థము. ల్యాండ్ ఆఫ్ మాస్ట్రోపైల్స్, ల్యాండ్ ఆఫ్ కంగారూస్ అని కూడా దీన్ని పిలుస్తారు. ల్యాండ్ ఆఫ్ మస్ట్రోపైల్స్ అన్నారు, ఆస్ట్రేలియన్ అంటారు దాన్ని. సో దీన్ని నిప్పన్ అంటారు అంతే. నిప్పన్, నిప్పు కణిక, సూర్యుడు ఉదయించేటువంటి దేశంగా పిలుస్తారు. సింపుల్. ఓకే, గుర్తుంచుకోవాలి. దూరదర్శన్ న్యూస్ కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? దూరదర్శన్ న్యూస్ కొత్త డైరెక్టర్ జనరల్గా. సరైన సమాధానం ఆప్షన్ 4 అండి. మయాంక్ కుమార్ ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ లేదా సిఇఓగా అయితే కొనసాగుతున్నారు దూరదర్శన్ న్యూస్కి. ఇంపార్టెంట్. బాలికల రక్షణ చదువు కోసం ప్రవేశపెట్టిన బేటీ బచావ్ బేటీ పడావ్ పథకాన్ని ఎన్ని జిల్లాలకు విస్తరించాలని ఇటీవల క్యాబినెట్ నిర్ణయించింది? 128. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, 640 జిల్లాలు. మరి ఒక బేటీ బచావో బేటీ పడావో పథకాన్ని హర్యానాలోని పానిపట్లో దీన్ని ప్రారంభించడం అయితే జరిగిందండి మొదటిసారిగా. ఎందుకోసమండి? దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, మరి భారతదేశంలో స్త్రీ పురుష నిష్పత్తిని పెంచడానికి, బాలికల యొక్క అభ్యున్నతి కోసం అయితే దీన్ని ప్రారంభించడం జరిగింది. మరి హర్యానాలోని పానిపట్లోని ఎందుకు ప్రారంభించారంటే, భారతదేశంలో స్త్రీ పురుష నిష్పత్తి తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏంటి? హర్యానా. ఓకే, హర్యానాలోనే తక్కువ, అత్యధికంగా కేరళలో ఉంటుంది. నెక్స్ట్ వన్, భారత నావికాదళంలో మొట్టమొదటిసారిగా నియమితులైన మహిళా పైలట్ పేరేంటి? ఆప్షన్ 1 సబంగి స్వరూప్ గారండి. సబంగి స్వరూప్ గారు. మోస్ట్ ఇంపార్టెంట్ జీకే క్వశ్చన్. స్వయం సహాయక బృందాలను వ్యాపారం చేసేలా ప్రోత్సహించేందుకు ఇటీవల ఏ బ్యాంక్ పట్టాభి సీతారామయ్య స్వయం వ్యాపార సంఘాల పథకాన్ని ప్రారంభించారు? 130. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, ఆంధ్ర బ్యాంక్ అండి. ఆంధ్ర బ్యాంక్ అయితే ప్రారంభించడం జరిగింది. మరి ప్రజెంట్ ఆంధ్ర బ్యాంక్ ఉందా అండి? లేదు. దీన్ని ఎందులో కలిపారు? యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కలపడం జరిగింది. ప్రజెంట్ ఆంధ్ర బ్యాంక్ని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా వ్యవహరిస్తున్నాం. ఓకే, యూబీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తొలి నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్ సమ్మిట్ ఫస్ట్ టైం 2017లో జరిగిందండి. ఇది మరి ఎక్కడ నిర్వహించడం జరిగింది? మణిపూర్. ఓకే, మణిపూర్. నెక్స్ట్ వన్, 3వ ఐసీసీ డిస్టింగ్విష్డ్ ఐడియాలజిస్ట్ అవార్డు ఎవరికి ప్రకటించడం జరిగింది? ఆప్షన్ 1 హరోషి మారూయి. నెక్స్ట్ వన్, ఆసియన్ మౌలిక వసతుల పెట్టుబడి బ్యాంక్ నుండి ఎక్కువ రుణాలు పొందిన దేశం ఏది? ఆప్షన్ 1 భారతదేశము. నెక్స్ట్ వన్, చిలీ దేశ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 4 గ్యాబ్రియల్ బోరిక్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ప్రతిష్టాత్మక నేషనల్ డిజైన్ అవార్డు 2022ని ఎవరికి ప్రకటించారు? ఆన్సర్ ఆప్షన్ 1 విల్లీ చవారియా అనేటువంటి వారికి ఫ్యాషన్ డిజైనింగ్లో భాగంగా వీరికైతే రావడము జరిగింది. నెక్స్ట్ వన్, క్రింది ఏ పర్వత శ్రేణులు భారతదేశాన్ని ఉత్తర దక్షిణ సమభాగాలుగా విభజిస్తాయి? 2గా. ఏంటండి మరి అవి? ఆప్షన్ 1 వింధ్య పర్వతాలు.
నెక్స్ట్ వన్, తమిళనాడులోని నైవేలి ఈ ఖనిజోత్పత్తికి పేరుగాంచింది. నైవేలి. ఆప్షన్ 1 లిగ్నెట్. నెక్స్ట్ వన్, మన దేశంలో ఉక్కు కర్మాగారం ప్రప్రథమంగా ఇచ్చట నెలకొల్పబడింది. ఉక్కు కర్మాగారం, ఇనుము ఉక్కు కర్మాగారం అండి. ఆప్షన్ 3 జంషెడ్పూర్. సో జంషెడ్జీ టాటా గారు దీన్ని అయితే స్టార్ట్ చేశారు. క్రింది రాష్ట్రాలలో వేటికి చైనా సరిహద్దు లేదు? చైనా సరిహద్దు లేనటువంటిది. ఆప్షన్ 4 బీహార్, అస్సాంకి అయితే లేదు. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, సిక్కింలకైతే ఉన్నాయి. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లో కూడా ఉన్నాయి. నెక్స్ట్ వన్, ద్వీపకల్ప భారతదేశంలో ఎత్తైన పర్వత శిఖరం ఏ? ద్వీపకల్పం అంటే ఏంటి? దక్షిణ భారతదేశంలో, ఓకే. సో ఉత్తర భారతదేశం, ఈ దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరము ఏది? సరైన సమాధానం ఏంటండి? అన్నైముడి. ఓకే, అన్నైముడి అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్, కేరళలో ఉంటుంది. నెక్స్ట్ వన్, భారతదేశపు ఇనుప ఖనిజ నిల్వలు ప్రధానంగా ఏ తరగతికి చెందుతాయి? ఆప్షన్ 1 హెమటైట్. నెక్స్ట్ వన్, భారతదేశంలో సెంట్రల్ మైనింగ్ రీసెర్చ్ స్టేషన్ ఎక్కడ కలదు? భారతదేశంలో సెంట్రల్ మైనింగ్ రీసెర్చ్ చేయడానికండి, అంటే గనుల యొక్క రీసెర్చ్ సెంటర్. 142 ఆప్షన్ 2 అండి, ధన్బాద్. ఈశాన్య భారతదేశంలో యురేనియం ఖనిజము ఎక్కడ లభిస్తుంది ఎక్కువగా? ఈశాన్య భారతదేశంలో. ఆప్షన్ 1 కాశీ కొండల్లో. ఇంపార్టెంట్. భారతదేశంలోని ఉద్భిజాలలో చాలా వరకు ఈ క్రింది వర్గానికి చెందుతాయి. ఆన్సర్ ఆప్షన్ 3 ఆకురాల్చు అడవులలో. నెక్స్ట్ వన్, బీడీలు తయారు చేయడానికి ఉపయోగించే ఆకులు ఏవి? బీడీలు. ఆన్సర్ ఆప్షన్ 1 తునికి ఆకులు. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద నది ఏంటండి? గోదావరి. దక్షిణ గంగా, ఇండియన్ రైన్, వృద్ధ గంగా అని పిలుస్తారు దీన్ని. ఓకే. నెక్స్ట్ వన్, భోపాల్లో దేనిలో రసాయనిక వాయువు విపత్తు జరిగింది? ఏంటండి? యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ. ఓకే, ఇంపార్టెంట్ అండి, 1984లో. నెక్స్ట్ వన్, అస్సాంలో తీవ్రంగా వరదలను కలిగించే నది ఏం నది? బ్రహ్మపుత్ర నది అండి. భారతదేశంలో పెద్ద నది. భారతదేశంలో పొడవైన నది ఏంటి? గంగా. పొడవైనది గంగా, పెద్దది బ్రహ్మపుత్ర. మరి అస్సాంలో అత్యధిక వరదలు దీనివల్లనే కలుగుతాయండి. అస్సాం దుఃఖదాయిని అంటారు, భారతదేశ దుఃఖదాయిని అని కూడా బ్రహ్మపుత్ర నదినే పిలుస్తారు. దీన్నే రెడ్ రివర్ అని కూడా పిలుస్తారు, దిహంగ్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ వన్, జాతీయ విపత్తు నిర్వహణ దినం ఎప్పుడు నిర్వహిస్తారు? ఆప్షన్ 2 అక్టోబర్ 29. మేనేజింగ్ డిజాస్టర్ రిస్క్ ఇన్ ఎమర్జింగ్ ఎకనామీస్ నివేదిక ఎవరిది? ఆన్సర్ ఆప్షన్ 1 అండి, ప్రపంచ బ్యాంక్ లేదా వరల్డ్ బ్యాంక్. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్కి. ప్రతిరోజు రెగ్యులర్గా లేటెస్ట్ అప్డేట్స్తో కూడిన మోడల్ పేపర్స్ మనకు వస్తాయి. ఏపీ హైకోర్టు ఉద్యోగాలు, పోలీసు ఉద్యోగాలు, ఇతర జూనియర్ అసిస్టెంట్ లాంటి ఉద్యోగాలు అన్నిటికీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకేనా? థ్యాంక్ యూ అండి. పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, అందరూ డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్. బాయ్.